తిరువురు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి లిడ్ కప్ డైరెక్టర్ అయినటువంటి కోనేరు సత్యప్రియ గారు మనతో ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు ఆవిడ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఇద్దరులుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తే ఇంకొక వైపు కూడా తిరువురు నియోజకవర్గ ప్రజల నుంచి కాబోయే ఎమ్మెల్యే అంటూ ఒక స్పందన అయితే విశేష ఆదరణ అయితే వస్తుంది. ఏం చెప్తారమ్మా ఒక మహిళా నాయకులుగా మీకు వస్తున్న స్పందన? ఇందులో నా గొప్పతనం ఏం లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే తన అంత పెద్ద నాయకుడు, తనంతటికి తానే ఎంతో దూరం నడిచి పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళని ఆయన తాకి వాళ్ళ మనసులో ఒక చోటు స్థానాన్ని సంపాదించుకున్నారు. అట్లాంటి నాయకుడిని ఫాలో అవుతూ మేము నడవడానికి మేము ఇష్టపడుతున్నాము. అందుకని సేవ అనేది మేము చేసేది చాలా తక్కువ. మేము ఏది చేసే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు విద్యా వైద్యం అనేది చాలా ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు చేశారు. మా వంతు సహాయం మేము చేస్తున్నాం, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారినే మేము అందరం చూస్తున్నాం. శివగల ముగింపు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా చర్చకి దారితీస్తున్నాయి. చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. రాబోయే రోజులు మా పొత్తుకు అవకాశం ఇస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల గురించి వాళ్ళ టీడీపీ పార్టీలో దొంగల దగ్గర దొరల దగ్గర ఆడవాళ్ళు మిస్ అవ్వడున్నారేమో కానీ అవుతున్నారేమో కాదు, అయ్యి ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి చూస్తే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ, ఆడవాళ్ళని పదవులు ఇచ్చి అలంకరించి వాళ్ళకి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టడంలో కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం కానీ మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా చూడండి. ఒకసారి వైఎస్ఆర్సీపీ లేడీ లీడర్స్ని చూస్తే మీరు ప్రపంచం మొత్తంలో అంతమంది లీడర్స్ని చూడలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ అనమాట. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ప్రజలకి మేము చేసి చూపించాలన్న ఆశ ప్రతి మహిళలో ఉంది. అలాంటప్పుడు మహిళలు మిస్ అవడం ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి మహిళ ఒక నాయకురాలు. చెప్పండి, 24 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రజలందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకొకసారి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇవ్వాలని కోరుకున్నా ఏం చెప్తారు ప్రజలు? మీరందరూ సంతోషంగా ఉండాలి, మన నాయకుడు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి, ఇలాగే మన కోసం నాయకుడిగా శాశ్వత సీఎంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న రాజకీయాల్లో దొంగలు దొరలు వచ్చి మనల్ని ఏల్దామని స్థానాన్ని కోరుకుంటున్నారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు 2024 ఎలక్షన్స్లోనే కాదు, ముందున్న ప్రతి ఎలక్షన్స్లో కూడా ఆయనే సీఎం అవడానికి మనందరం కలిసి కట్టుకొని ఆయన్ని గెలిపించుకోవాలి, ఆయనకు ఓట్లు వేయాలి, ఆయనకు మనం నిలబడి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవడానికి అలాంటి నాయకుడిని ఎప్పటికీ పోగొట్టుకోకూడదని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. మీరందరూ నూతన సంవత్సరం గట్టి బలం తెచ్చుకొని ఎలక్షన్స్కి మనందరం కష్టపడి ముందుకు వెళ్ళాలని. ఈ సంక్షేమ పథకాలు వేరే వాళ్ళు ఎవరొచ్చినా ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తారు కాబట్టి, పేదవారికి అందవు కాబట్టి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి మనందరం కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ఆయన్ని సీఎంగా గెలిపించుకొని 175 తెచ్చుకోవాలి. శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరలో ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే, ఏదన్నా మాట ఇస్తే ఆయన తప్పరు. ఒక నియోజకవర్గాన్ని మీరు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే ఎవరైనా ఓటేస్తారు. సో మీరు ఒక కాన్స్టిట్యున్సీకి మీరు పేరు పెట్టి మీరు అలా అని ఇలా అని మాట్లాడక్కర్లేదు. నేను తిరువూరు నుంచి నేను వర్క్ చేస్తున్నా, నేను సేవ చేస్తున్నా, నా తిరువూరు వాళ్ళందరికీ నేను తెలుసు. సో కన్ఫ్యూజన్ లేదు ఇందులో. మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడ, ఆకాశం పైన నుంచోమంటే ఆకాశం పైన, కింద నేల మీద నుంచోమంటే నేల మీద. థ్యాంక్ యూ.